హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. మెగా అభిమానులకు, ముఖ్యంగా రామ్ చరణ్ ఫ్యాన్స్కు పూనకాలు తెప్పించే ఒక అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. ఇన్నాళ్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రామ్ చరణ్ పెద్ది సినిమా రిలీజ్ డేట్పై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఇక ఎదురుచూపులు లేవు, కన్ఫ్యూజన్ లేదు. జూన్ 4న థియేటర్లలో బాక్సాఫీస్ బద్దలు కొట్టడానికి మన చరణ్ అన్న వస్తున్నాడు. ఈ వీడియోలో పెద్ది సినిమా గురించి డైరెక్టర్ బుచ్చిబాబు చెప్పిన ఎమోషనల్ విషయాలు, అలాగే బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి, సినిమా మొదటి రోజు 100 కోట్లు కొడుతుందా లేదా అనే విషయాల గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ముందుగా రీసెంట్గా హైదరాబాద్లో జరిగిన ప్రెస్ మీట్ గురించి మాట్లాడుకుందాం. ఈ మీట్లో డైరెక్టర్ బుచ్చిబాబు సానా మాట్లాడిన మాటలు వింటే ఎవరికైనా సరే రోమాలు నిలబడాల్సిందే. తన గురువు సుకుమార్ గారి ముందు బుచ్చిబాబు చాలా ఎమోషనల్ అయ్యాడు. సినిమా ఏప్రిల్ 30న తీసుకురాలేకపోయినందుకు అభిమానులందర్నీ క్షమించమని అడిగాడు. జూన్ 4న వస్తున్నందుకు అందరి ఆశీస్సులు కావాలని కోరుకున్నాడు. అసలీ కథ ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది చెప్పడానికి బుచ్చిబాబు ఒకే ఒక్క డైలాగ్ చెప్పాడు. పెద్దిగాడు మీ అందరి హృదయాలకు చాలా దగ్గరగా ఉంటాడు. వాడిని గుండెల్లో నుంచి తీసేయడం ఎవరికీ అంత ఈజీ కాదు అని చాలా ఎమోషనల్గా చెప్పాడు. చరణ్ సార్ మీద ఉన్న ప్రేమతోనే ఈ సినిమాను ఇంత అద్భుతంగా తీర్చిదిద్దగలిగానని బుచ్చిబాబు గుర్తు చేసుకున్నాడు. సెట్స్ మీద ఇంత పెద్ద హీరోలను ఎలా హ్యాండిల్ చేస్తారు అని యాంకర్ అడిగితే తనకి ఎప్పుడూ టెన్షన్ ఉంటుందని బుచ్చిబాబు నిజాయితీగా ఒప్పుకున్నాడు. అప్పుడు సుకుమార్ గారు మైక్ తీసుకుని తన శిష్యుడి గురించి ఒక రేంజ్లో ఎలివేషన్ ఇచ్చారు. సెట్స్ మీద బుచ్చిబాబు గ్యాప్లో వినయంగా ఉన్నా కెమెరా వెనుక మాత్రం వాడి విశ్వరూపం చూపిస్తాడని కితాబిచ్చారు. అలాంటి కమాండ్ ఉండటం వల్లే ఇంత భారీ ప్రాజెక్ట్ను హ్యాండిల్ చేస్తున్నాడని సుకుమార్ గారు పొగిడారు. అలాగే డైరెక్టర్లు డాన్స్ వేస్తున్నారు కదా, మీరు కూడా ట్రై చేయండి అని యాంకర్ అడిగితే ఈ జన్మలో కాదు కదా, వచ్చే జన్మలో కూడా నా వల్ల కాదు అని బుచ్చిబాబు నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. ఇక రిలీజ్ డేట్ వెనుక ఉన్న పెద్ద ప్లానింగ్ ఏంటో చూద్దాం. నిజానికి వేసవి సెలవులు అంటే పెద్ద సినిమాల జాతర ఉంటుంది. కానీ ఏ పెద్ద సినిమా ఈ సమ్మర్ను సరిగ్గా వాడుకోలేదు. పెద్ది సినిమా కూడా ఎప్పుడో రావాల్సింది. పనులు లేట్ అవడం వల్ల వాయిదా పడుతూ వచ్చింది. అందరూ ఈ సినిమా జూన్ 25న వస్తుందని ఫిక్స్ అయిపోయారు. కానీ బుచ్చిబాబు అందర్నీ సర్ప్రైజ్ చేస్తూ సినిమా రిలీజ్ డేట్ను 3 వారాలు ముందుకు జరిపి జూన్ 4న ఫిక్స్ చేశారు. దీని వెనుక మాస్టర్ మైండ్ ఏంటంటే విద్యార్థులకు సెలవులు ముగిసేలోపు ఆ ఆఖరి 10 రోజులను పూర్తిగా క్యాష్ చేసుకోవాలని టీం ఒక సాలిడ్ స్ట్రాటజీ వేసింది. ఎవరితో క్లాష్ లేకుండా ఒక పక్కా సోలో విండోలో చరణ్ బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నాడు. రీసెంట్గానే శృతి హాసన్తో ఒక స్పెషల్ సాంగ్ షూటింగ్ కూడా ప్యాకప్ చెప్పేశారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అప్పుడే చార్ట్ బస్టర్గా నిలిచింది. అయితే ఈ పెద్ద సినిమాల వాయిదాల వల్ల చిన్న సినిమాలకు చాలా కష్టాలు వచ్చాయి. ఒక పెద్ద సినిమా వస్తుందంటే చిన్న సినిమాలు భయపడి థియేటర్ల కోసం వాయిదా పడతాయి. పెద్ద డేట్స్ మారుతూ ఉండటంతో రవిబాబు డైరెక్ట్ చేసి నటించిన రేజర్ సినిమాకు ఇబ్బంది వచ్చింది. ఒక పోడ్కాస్ట్లో రవిబాబు మాట్లాడుతూ పెద్ది వస్తుందని అందరూ తనని భయపెట్టారని, అది ఒక నాన్నా పులి ఆటలా మారిందని ఎమోషనల్గా చెప్పాడు. చివరకు మే 8న తన తండ్రి చలపతిరావు గారి పుట్టినరోజు కావడంతో అదే రోజున రవిబాబు తన రేజర్ సినిమాను రిలీజ్ చేస్తున్నాడు. ఇక మెగా ఫ్యాన్స్కి పూనకాలు తెప్పించే అసలైన మ్యాటర్ ఏంటంటే అడ్వాన్స్ బుకింగ్స్. నార్త్ అమెరికాలో ప్రత్యంగిర సినిమాస్ వాళ్లు మే 7 నుంచే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేస్తున్నారు. జూన్ 3న అక్కడ ఓవర్సీస్ ప్రీమియర్స్ పడబోతున్నాయి. మన ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి అంటే సినిమా రిలీజ్కి 7 నుంచి 10 రోజుల ముందు, అంటే మే 25 లేదా 28వ తేదీన బుకింగ్స్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. పాన్ ఇండియా సినిమా కాబట్టి టికెట్ రేట్ల పెంపు కోసం ప్రభుత్వాలతో చర్చలు జరపాలి. అందుకే ఇక్కడ బుకింగ్స్ కొంచెం లేట్ అవుతాయి. మరి పెద్ది ట్రైలర్ ఎప్పుడు వస్తుంది? మే చివరి వారంలో ఫుల్ థియేట్రికల్ ట్రైలర్ను రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సినిమా షూటింగ్, ఎడిటింగ్ మొత్తం పూర్తయింది. ఇప్పుడు విజువల్ ఎఫెక్ట్స్ మీద టీం ఫుల్ ఫోకస్ పెట్టింది. పల్లెటూరి వాతావరణంలో సాగే ఈ స్పోర్ట్స్ డ్రామాలో చరణ్ రగ్ లుక్లో అదరగొట్టబోతున్నాడు. జాన్వీ కపూర్ గ్లామర్, శివరాజ్ కుమార్ పవర్ఫుల్ యాక్షన్ ఈ సినిమాకు మెయిన్ పిల్లర్స్ కానున్నాయి. ఇప్పుడు అందరి మదిలో ఉన్న ఒకే ఒక్క ప్రశ్న, మొదటి రోజు ఈ సినిమా 100 కోట్లు కొడుతుందా? ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ఖచ్చితంగా కొడుతుంది. ఆ ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో చరణ్కు వచ్చిన గ్లోబల్ క్రేజ్ మామూలుది కాదు. ఆర్ఆర్ఆర్ మొదటి రోజు 223 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ సృష్టించింది. ఇప్పుడు పెద్దికి కూడా ఫస్ట్ డే వరల్డ్ వైడ్గా 120 కోట్లకు పైగా ఓపెనింగ్స్ వస్తాయని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఓవర్సీస్ రైట్స్ కూడా 40 కోట్లకు అమ్ముడయ్యాయి.
నాన్ థియేట్రికల్ రైట్స్ అంటే ఓటీటీ మరియు శాటిలైట్ హక్కుల ద్వారా ఈ సినిమా అప్పుడే 275 కోట్లు బిజినెస్ చేసింది. అంటే సినిమా అప్పుడే సేఫ్ జోన్లో ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది పెద్ది సినిమా గురించి ఫుల్ డీటెయిల్స్. పెద్దిగాడు జూన్ 4న బాక్సాఫీస్ దగ్గర చేసే రచ్చ మామూలుగా ఉండదు. చరణ్ యాక్షన్కు థియేటర్లు దద్దరిల్లడం ఖాయం. మరి మీరు ఈ సినిమా కోసం ఎంత ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ మెగా ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై చరణ్, జై మెగాస్టార్.